ఒక రాజు తన అతిథులందరికీ మంచి విందు భోజనం పెట్టాలనుకుంటాడు. అన్ని రకాల ఐటమ్స్కి కావాల్సినవి ఉన్నాయి, కానీ ఫిష్ మాత్రం దొరకలేదు. సో రాజుగారు ఒక ప్రకటన ఇస్తారు. ఎవరైతే త్వరగా విందు భోజనానికి ఫిష్ ని తీసుకొస్తారో వాళ్ళకి గొప్ప బహుమతి ఇస్తానని. ఈ ప్రకటన విన్న జాలారి ఒక పెద్ద చేపను పట్టి రాజభవనం దగ్గరికి తీసుకొస్తాడు. లోపలికి వెళ్లేటప్పుడు అక్కడ ఉన్నటువంటి గేట్ కీపర్ ఈ జాలారిని అడ్డగిస్తాడు. రాజుగారు ఇచ్చే బహుమతిలో సగం నాకు ఇస్తానంటేనే లోపలికి పంపిస్తానంటాడు. ఆ జాలారి సరేనని చెప్పి ఒప్పుకొని ఆ చేపని రాజుగారి దగ్గరికి తీసుకుని వెళ్తాడు. రాజుగారు ఆ చేపను చూసి చాలా సంతోషించి జాలారికి చాలా డబ్బు బహుమతిగా ఇచ్చి పంపమని చెప్తాడు. కానీ ఆ జాలారి, నాకు మీ డబ్బు వద్దు మహారాజా, ఈ డబ్బుకు బదులుగా 100 కొరడా దెబ్బలు కొట్టమని అడుగుతాడు. రాజుగారు చాలా ఆశ్చర్యంగా, ఈ జాలారికి ఏమైనా పిచ్చి పట్టిందా, ఇలా అడుగుతున్నాడు అని అనుకుంటాడు. కానీ చివరికి భటుడిని పిలిచి కొరడా దెబ్బలు కొట్టమని చెప్తాడు. 50 కొరడా దెబ్బలు పూర్తయ్యాక మిగతా సగం నేను ఇంకొకరికి ఇస్తానని మాట ఇచ్చానని చెప్పి గేట్ కీపర్ ని పిలిపించి మిగతా 50 కొరడా దెబ్బలు ఆయనకి కొట్టమంటాడు. అప్పుడు రాజుగారికి విషయం మొత్తం అర్థమైంది. ఆ గేట్ కీపర్ ని పిలిపించి 50 కొరడా దెబ్బలు శిక్ష విధించి ఉద్యోగం నుండి తీసేస్తారు. జాలారి తెలివితేటలకు మెచ్చుకొని ఎక్కువ డబ్బు బహుమతిగా ఇచ్చి ఇంటికి పంపిస్తాడు. ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, నీ దురాశ అనేది ఎప్పుడూ కూడా చెడు వైపే దారితీస్తుంది. అదే నీతిగా ఉండి తెలివిగా ఆలోచిస్తే అది నీ సిట్యువేషన్ నుండి బయటపడేలా చేస్తుంది.